హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెరువుకి చేపలకు వచ్చాను వాడు ఖాళీగా ఉండమని. వాడు చూడండి ఏదో వేస్తారంట, ఏదో పొడుతున్నట్టు అవుతున్నాడు. గాలం వేస్తాం, పడితే సాయంకాలం చేపలు పుచ్చు, లేకపోతే ఉత్తిసారి ఎండు చేపలు కూడా దొరకవు. వారం రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. వాతావరణం చల్లగా ఉంది అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కలిసి సదాగా మా ఊర్లో ఉన్న పెద్ద చెరువుకి అయితే గేలలు పట్టుకొని వచ్చాం అనమాట. వచ్చిన తర్వాత మా వాడు గేలలు తీసుకొని ఈ ఎర్రనైతే వేస్తున్నాడు అనమాట చేపకి. సో మరి చేప పడాలంటే ఎర్ర ఉండాలి కదా, ఆ ఎర్ర అనేది ఇప్పుడు తయారు చేస్తున్నాడు అనమాట. సో దాన్ని అయితే గేలల ముళ్ళకి గుచ్చి చెరువులో వేసేయడమే. పొత్తులు బుడ్డారు కలిసి చేపలు ఎక్కువ పడాలని. సో మా వాడు గేలని చెరువులు అయితే పడిస్తాడు అనమాట. సో చూడాలి మరి ఎంతసేపు పడుతుందో ఏంటనేది, మా అదృష్టం ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా అక్కడ కనిపిస్తుంది కదండి తెప్ప. ఇప్పుడు చేప అయితే కొరుకుతుంది, తెప్ప కదులుతుంది. సో ఈ లోపు మానపట్టిన చేపలు చూద్దాం. ఇదిగండి చూసారు కదా మొత్తం గొలుసులు అయితే పట్టాడు అనమాట. చాలా గొలుసులు అయితే పట్టాడు మొత్తం. చూసారు కదా చాలా ఉన్నాయి, 1 2 3 4 అబ్బో మొత్తం ఫ్యామిలీలో బయటికి లాగేసాడు అనమాట. సో ఇప్పుడు మావాడు పట్టిన చేప చూడండి, అదిగండి అరగంట తర్వాత చాలా పెద్ద చేప అయితే పట్టాడు అనమాట. చాలా కష్టపడి చూసారు కదా ఎలా ఉంది చేప అనేది. సో ఆ చేపను ఏమంటారు మీరు కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.